ఓకే మేడం, ఆన్ చేయండి. నేను ఒక్కసారి పాణిగ్రహికి ఈ సెసేషన్ ఆఫ్ థాట్ 62 65 తర్వాత వస్తుందండి 66 సబ్జెక్ట్. కరెక్ట్. చెప్పండి. పేజ్ నెంబర్ ఎంత మేడం? పేజ్ నెంబరా? మళ్ళీ ఇది తిరగబడింది, చెప్తాను. 144 అన్నారు, రాయమంటారా? మీరు అన్నట్టుగా 140 చెప్తానండి. ఇటు వచ్చేసింది ఇప్పుడు. 141 ఓకే మేడం. వినపడుతోందా? నేను మ్యూట్ లో ఉన్నానా? 141 వినిపిస్తుందండి. ఓం శ్రీ సద్గురుభ్యో నమ. ఈరోజు మన గ్రంథము ఓం శ్రీ సద్గురుభ్యో నమ. ఈరోజు 10వ తారీఖు సోమవారము, మార్చి నెల 2025వ సంవత్సరము. ఈరోజు మన గ్రంథము ద కామెంటరీస్ ఆన్ లివింగ్ పార్ట్ 1. ఈ గ్రంథంలో ఈరోజు సబ్జెక్ట్ సెసేషన్ ఆఫ్ థాట్ అనే ఈ సబ్జెక్ట్ మీద శ్రీ లక్ష్మీ మేడం గారు సత్సంగ భాషణం చేస్తున్నారు. 66, 67, 68 మూడు పెట్టాలి నాకు. మీరు అంటే విజయవాడలో మేము వెనక్కున్నాం. ఇక్కడ 66, 67, 68. ఓకే, ఫస్ట్ ఇప్పుడు ఇమీడియట్ గా 66 పెట్టండి. బాగా వస్తే సరే సరే, లేకపోతే నేను ఈ చిన్న ఫాంట్ లోనే చదువుతాను. ఇప్పుడు 66 పెట్టాను మేడం. ఇది ఇవాళ 66, 66, 67, 68. ఓకే. ఓకే మేడం. సెసేషన్ ఆఫ్ థాట్. తర్వాత మీరు ల్యాప్టాప్ లోకి వచ్చినప్పుడు అదర్ 2 పెట్టినా పర్వాలేదు. ఓకే, ఉంటాను. ఓకే, ఇవాళ మనకి ఆలోచన, సెసేషన్ అంటే స్టాప్ అని అర్థం అండి. ఆలోచన ఆగడం. ఇక్కడ యాక్చువల్ గా మనని బాధ పెట్టేది, మన అన్ని ఇబ్బందుల్లో కలిగించేది, దుఃఖాల పాలు చేసేది అన్ని ఆలోచనే కారణం. ఆలోచన ఆగితే ఉన్నదే అనంతమైనటువంటి ఆ పరమాత్మ తత్వం. కానీ జన్మ జన్మల నుంచి ఆలోచనతోటే అన్ని పొందాలని మనం ప్రయత్నిస్తున్నాం. అర్థమైంది కదా? ఆ ఆలోచన ఆగడం అన్నదే అసలు మనకు తెలియట్లేదు. ఆయన ఒక స్కాలర్, అంటే పండితుడు, బాగా ఎన్నో తెలుసున్నవాడు. అంటే సనాతనమైన సాహిత్యం, ఆ తర్వాత కోటింగ్, అంటే ఆయన యాన్షియన్స్ అంటే సనాతనమైనటువంటి వాటిలోంచి కోట్ చేస్తూ ఉంటాడు తన ఆలోచనలకి. అవి కోట్ చేస్తూ మాట్లాడుతూ ఉంటాడు అనమాట. ఎవరైనా అంటే హీ రెడీలీ హ్యాడ్ ఎనీ థాట్స్ ఇండిపెండెంట్ ఆఫ్ ద బుక్స్. అంటే అంటే ఆయనకి అసలు పుస్తకాలు కాకుండా ఏవైనా తనకంటూ ఇండిపెండెంట్ థాట్స్ ఉన్నాయా అని అందరికీ ఆశ్చర్యం కలిగేటట్టుగా, ప్రశ్నించేటట్టుగా ఉంటుంది. అఫ్ కోర్స్ ఆయనకి ఇండిపెండెంట్ థాటే లేదు. అంటే నీకు ఆలోచన ఏడవలేదు అని మునట్నూరి కృష్ణారావు గారు లోవెలుగులో చెప్పినట్టుగా ఆయనకంటూ ఆయన ఆలోచన లేదు. ఆ పుస్తకంలో ఏ పుస్తకంలో విషయాలే ఆయన ఆలోచనలు. అందుకే ఆయనకి స్వేచ్ఛాయుతమైన ఆలోచనే లేదు. అంత ఆలోచన కూడా ఆధారపడి ఉంటుంది, కండిషన్ అయిపోతుంది. అసలు యాక్చువల్ గానండి మనం చూసుకున్న పుస్తకాల్లో చదివిన, ఎవరో విన్న విషయాలన్నీ మనకి కూడు గట్టుకుని గ్లోమెరులస్ అని అంటారండి. ధమనులు సిరలు కలిసి ఒక బాల్లా తయారవుతాయి. అలాగా మనకు కూడా లోపల ఒక చిక్కు వలలాగా ఉండి ఆ థాట్స్, ఆ రిజల్టెంట్ ఎనర్జీ మనమే పనిచేస్తుంది. అదే నేను అన్న భావంతో మనం బతికేస్తున్నాం. అలాగా ఆయన మనవి కూడా చాలా వాళ్ళవి వీళ్ళవి బారోడ్ థాట్సే. మనకు ఆలోచన ఉందో లేదో మనకు తెలియట్లేదు. అంటే ఆయనకి ఇండిపెండెంట్ థాటే లేదు. అన్ని థాట్స్ కూడా ఆధారపడేవే, కండిషన్ అయ్యేవే. ఇప్పుడు మన చుట్టూ 10 మంది ఒకటే విషయం చెప్తుంటే అదే రైట్ అని మనం రెడీ అయిపోతున్నాం. అలా ఉంటుంది, మనకి ఇండిపెండెంట్ థాట్ ఉండటం లేదు. అంటే ఆయనకి అంతా కండిషన్డ్ గా ఉంది. ఆయనకి తన మీద ఉన్న అనుభవాల ఫలితమే, ప్రభావాల ఫలితమే మాటల్లో చెప్పడమే ఆలోచనలు. ఆలోచించడం అంటేనే డిపెండ్ అవ్వడం. ఆలోచన ఎప్పుడు స్వేచ్ఛాయుతమైంది కాదు. అంటే ఆలోచనలు వస్తున్నాయంటేనే అక్కడ ఆధారపడడం అనేది ఉన్నది.
ఆలోచన ఎప్పుడు కూడా స్వేచ్ఛగా ఉండదు. అయితే ఆయనకి ఎక్కువగా నేర్చుకోవడంతో సంబంధం ఎక్కువ. ఆయనకి జ్ఞానంతో బర్డెన్ అయిపోయాడు. దాన్ని ఆయన చాలా ఎక్కువగా క్యారీ చేస్తున్నాడు. ఆయన ఆయన సాంస్క్రిట్‌లోనేమోని మాట్లాడడం కూడా నేర్చుకున్నాడు. ఆయనకి ఆ సాంస్క్రిట్ అన్నది అవగాహనే అవ్వలేదన్నది చాలా ఆశ్చర్యకరమైన విషయం. అంటే ఆయనకి హి వాస్ వెరీ సర్ప్రైజ్డ్ అండ్ ఈవెన్ సమ్‌వాట్ షాక్డ్. ఎవరికైనా సంస్కృతం అర్థం కావట్లేదంటే ఆయనకి షాక్ అయిపోతాడట. ఆయన దాన్ని నమ్మలేట. ఇన్ని మీటింగ్స్‌లో మీరు చెప్తున్నదంతా వాట్ యు అంటే అలాగే మీరు చూపిస్తున్నదంతా మీరు ఎక్స్‌టెన్సివ్‌గా సాంస్క్రిట్ చదివినదే. ఆర్ హావ్ స్టడీడ్ ద ట్రాన్స్‌లేషన్స్ ఆఫ్ సమ్ ఆఫ్ ద అంటే లేకపోతే మీరు అలాంటి అనువాదాలు కొంతమంది నిజమైన గురువుల నుంచి చదివినవి ఆ అనువాదాలు మీరు చెప్తున్నారు అని ఆయన అన్నట్ట. ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే మళ్ళీ చూద్దామండి వేరెవర్. హీ కుడ్ హార్డ్లీ బిలీవ్ ఇట్. ఆయన అసలు బిలీవ్ చేయలేడు. ఆయనకి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఏమిటంటే సాంస్క్రిట్ అన్నది అవగాహన అవ్వట్లేదంటే ఆయనకు ఆశ్చర్యంగా ఉంటుంది. ఆయన దాన్ని నమ్మలేకపోతున్నాడు. ఆయన ఏం చెప్పారంటే, మీరేం చెప్తున్నారంటే రకరకాల మీటింగ్స్‌లో మీరు చూపిస్తుంది ఏంటంటే, మీరు బాగా చదివినది సంస్కృత్‌లో లేకపోతే మీరేమో ట్రాన్స్‌లేషన్స్ గొప్ప గొప్ప వాళ్ళది ఆ టీచర్‌లవి అవి చెప్తున్నారు. ఆయన అది కాదు అని తెలుసుకున్నప్పుడు దేర్ హాడ్ నాట్ బీన్ ఎనీ రీడింగ్ ఆఫ్ రిలీజియస్, ఫిలాసాఫికల్ ఆర్ సైకలాజికల్ బుక్స్. హి వాస్ ఓపెన్‌లీ అంటే ఇక్కడ ఏంటంటే ఆయనకి తనదంటూ లేవు. ఆయన అంటే అందరికీ సాంస్క్రిట్ అర్థమవుతుంది అన్నట్టుగా ఫీల్ అవుతాడనమాట. ఎవరికైనా సంస్కృతం అర్థం కాలేదంటే ఆయన ఆశ్చర్యపోతాడట. ఆయన నమ్మలేడు. అంటే రకరకాలుగా మీరు చెప్తున్నదంతా కూడా ఆ సాంస్క్రిట్‌లో విని ఎక్స్‌టెన్సివ్‌గా మీరు చదివే లేకపోతే ఎవరో గురువులు గొప్పవాళ్ళు ట్రాన్స్‌లేషన్సే గాని అది కాదు అంటే ఇక్కడ ది అండ్ దట్ దేర్ హాడ్ నాట్ బీన్ ఎనీ రీడింగ్ అంటే మతపరమైన, వేదాంతమైన, సైకలాజికల్ బుక్స్ అవన్నీ, అవన్నీ నమ్మదగినగా లేవు. అంటే మీరు చెప్పేదంతా అందులోంచే అన్నట్టుగా. అయితే ఇక్కడ మనం ప్రింటెడ్ పదానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాం అన్నది చాలా విచిత్రమైన విషయం. సో కాల్డ్ పవిత్రమైన పుస్తకాలకి పండితులు, అలాగే సామాన్యమైన వాళ్ళు, గ్రామఫోన్స్ అవన్నీ రిపీట్ అవుతూ ఉంటాయి తరచుగా. వాటి రికార్డ్స్ అన్నీ అవి మన్ని అంటే మారుస్తూ ఉంటాం. అవన్నీ కూడా జ్ఞానంతో సంబంధించినవి. అనుభవంతో సంబంధించినవి కాదు. జ్ఞానం అన్నది మనకు అనుభవించడానికి అడ్డుపడుతోంది. ఇక్కడ అనుభవించడం అన్న దాని నుండి ఎక్స్‌పీరియన్సింగ్ అన్నది సహజ స్థితి. ఈ జ్ఞానం ఏమిటి చేస్తోంది? అనుభవించడాన్ని అడ్డుపడుతోంది. ఈ నాలెడ్జ్ అంటే ఇవి అవి పోగు చేసుకునే జ్ఞానం అన్నది మనకి సురక్షితమైన స్వర్గం లాంటిది. అదేం చేస్తోందంటే కొంత కొన్నిటిని రక్షిస్తోంది. అంటే అజ్ఞానులు లేకపోతే యాజ్ ఎక్కువగా ఈ అక్యుములేటెడ్ జ్ఞానంతో ఇంప్రెస్ అయిపోతారు. బాగా చదివిన వాడిని అందరూ గౌరవిస్తారు. ఈ పోగు చేసుకున్న జ్ఞానం అన్నది ఒక దురలవాటు. ఎలాగైతే డ్రింక్ అన్నది అలవాటో, నాలెడ్జ్ ఎప్పుడు కూడా మనకి అవగాహనని తేదు. ఈ పాయింట్ మనందరం గ్రహించాలండి. మనం ఎన్నో చదివేసి బుర్రలో పెట్టుకుని అది మనకి అండర్‌స్టాండింగ్‌నివ్వదు. నాలెడ్జ్ అన్నది బోధించబడుతుంది. కానీ విజ్డమ్ కాదు. తెలుగులో మనకి నాలెడ్జ్ అన్న పదమే జ్ఞానం అనే అంటాం. విజ్డమ్ ఎవరి నుంచి బోధించబడదు. పుస్తకాల్లోంచి మనకి విజ్డమ్ రాదు. అది ప్రయత్నించడం వల్ల వచ్చేది కాదు విజ్డమ్. అందుకని జ్ఞానం అంటే ఎవరి చేతన బోధించబడుతుంది గానీ విజ్డమ్ బోధించబడదు. అంటే నాలెడ్జ్ అనేటటువంటి కాయిన్‌తో విజ్డమ్‌ని కొనుక్కోలేము. ఎంత బాగా చెప్పారు. అంటే ఎన్నో విషయాలను అక్యుములేట్ చేయడం వల్ల మనకి విజ్డమ్ రాదు.
కానీ ఏ మనిషి అయితే అంటే జ్ఞానం యొక్క అంటే ఈ పోగు చేసుకున్న జ్ఞానం యొక్క ఆశ్రయాన్ని తీసుకుంటున్నాడో ఆయన ఎప్పుడు కూడా ధైర్యం ఉండదు. ఎందుకంటే ఆ పదాలు ఆలోచనకి దారితీస్తాయి. ఆయన ఏంటంటే ఆ ఆలోచన విధానంతో తృప్తి పడిపోతాడు. ఆలోచన అన్నది మన అనుభవించడానికి ఒక అడ్డు. విజ్డమ్ అన్నది అనుభవించడం వితౌట్ ఎక్స్పీరియన్సింగ్, అండ్ దేర్ ఈస్ నో విజ్డమ్. ఆ ఎక్స్పీరియన్సింగ్ అన్నది లేనప్పుడు విజ్డమే లేదు. ఈ పోగు చేసుకున్న జ్ఞానం, ఐడియా, నమ్మకం ఇవన్నీ కూడా మనకి అసలైన విజ్డమ్ రాకుండా అడ్డుతున్నాయి. పాణిగ్రహి పెట్టారా? ఓకే, చూస్తాను. బాగా పూర్తిగా వస్తే సరే సరే. ఓకే, ఉంటాను. ఒక్కసారి అండి, అతను పెట్టింది ఒక మాట పెద్ద ఫాంట్ లో ఉంటుందని నాకు కొంచెం ఇబ్బంది లేకుండా అని. ఈ పాయింట్ మాత్రం చాలా జాగ్రత్తగా గ్రహించాలండి. మనం ఏంటనుకుంటామంటే ఇవి అవి చదివేసి అలా వాళ్ళు చెప్పినవి వీళ్ళు చెప్పినవి పోగు చేసుకుని అదే మనం జ్ఞానం అనేసుకుంటాం. విజ్డమ్ కి జ్ఞానానికి ఎంత తేడావో చూడండి. విజ్డమ్ అనే కాయిన్ తో జ్ఞానాన్ని మనం కొనుక్కోలేమని చెప్తున్నారు. ఎంత గొప్పగా చెప్పారో చూడండి. అంటే ఎన్ని రకాల పుస్తకాలు చదివి ఎంత ఆర్జించినా మనకి విజ్డమ్ అన్నది రాదు. అంటే ఇంకా పైగా విజ్డమ్ రావడానికి విజ్డమ్ ని అటువన్నీ అడ్డుతున్నాయి. ఇంపెడిమెంట్ అన్నారు, అంటే ఆటంకాలే. మనం ఆర్జించిన జ్ఞానం, మన పోగు చేసుకున్న జ్ఞానం అంతా కూడా అవి మనకి ఇంపెడిమెంట్స్, అంటే అడ్డులే. అయితే అంటే మనకి చాలా విచిత్రంగా ఉంటుంది. పుస్తకంలో ప్రింటెడ్ పదమే మనం ఎక్కువగా వేటిస్తున్నాం. ఇక్కడ నాలెడ్జ్ కి విజ్డమ్ కి ఉన్న తేడా మనకు అర్థం అవ్వాలి. అంటే నాలెడ్జ్ అనేది కాయిన్ కాదు, అది మనకి ఆశ్రయం. నాలెడ్జ్ అనే దాంట్లో ఎవరైతే ఆశ్రయం తీసుకుంటున్నారో, ఎందుకంటే వాళ్ళు ఎన్నో పుస్తకాలు చదివాం అనే దాంట్లోనే వాళ్ళు ఆశ్రయం తీసుకుంటున్నారు. అండ్ అక్కడ తృప్తి ఉంటుంది ఇన్ని చదివేసామని. కానీ ఆ థింకింగ్ అన్న తృప్తే ఉంటుంది, కానీ అది పెద్ద అడ్డే నిజమైన అనుభవించడానికి. విజ్డమ్ అనేది ఎక్స్పీరియన్సింగ్ లేకుండా లేదు. నాలెడ్జ్ కానీ, ఐడియా కానీ, నమ్మకం కానీ ఇవన్నీ కూడా మనకి విజ్డమ్ అనేటటువంటి మార్గంలో ఆటంకాలే. ఏ మనస్సు అయితే ఆక్యుపై అయిపోతుందో అది స్వేచ్ఛగా ఉండదు, అది సహజంగా ఉండదు. అండ్ అలాంటి సహజత్వం అన్నది అంటే ఆ, అలా ఉంటేనే డిస్కవరీ అన్నది ఉంటుంది, ఏదైనా కనిపెట్టడం. ఆక్యుపైడ్ మైండ్ అనేది ఎప్పుడు కూడా ఆత్మ పరివేష్టితంగా ఉంటుంది. అంటే దాని చుట్టూ అదే క్లోజ్ అయిపోతుంది. దాన్ని ఎవరు సమీపించలేరు. అంటే ఏంటి, ఎవ్వరు ఏం చెప్పినా నలరాయి మీద నీళ్లు పోసినట్టుగా వాళ్ళ ఎప్పుడు పరివేష్టితంగా ఉంటారు కదండి, మారరు. వాళ్ళకున్న ఆలోచనలతో ఎన్క్లోజ్ అయిపోతారు. వాళ్ళని ఎవరు అంటే ఎంత సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి కాదు, ఆ త్రిపుర దేవి వచ్చి చెప్పినా వాళ్ళకి ఏ మాత్రం మార్పు ఉండదు. వాళ్ళు వల్నరబుల్ గా ఉండరు, ఫ్లెక్సిబుల్ గా ఉండరు. అందుకే అలా ఉండడంలోనే వాళ్ళు భద్రత ఫీల్ అవుతారు. అమ్మో, నేను ఎప్పుడు కూడా నా ఆలోచనను మార్చుకోకూడదు, ఇలాగే ఉండాలి అని భద్రత ఫీల్ అవుతారు. థాట్ అన్నది దాని స్ట్రక్చర్, అది కూడా సెల్ఫ్ ఐసోలేటింగ్ గా ఉంటుంది. నేను వేరేగా ఉన్నాను, నేను స్పెషల్ గా ఉన్నాను, ఇలాగా. దాన్ని వల్నరబుల్ గా చెయ్యలేం, ఫ్లెక్సిబుల్ గా చెయ్యలేం. ఫ్లెక్సిబిలిటీ ఇస్ అడ్వాన్స్డ్ క్వాలిటీ. థాట్ అనేది ఎప్పుడు కూడా సహజంగా ఉండదు, అది ఎప్పుడు స్వేచ్ఛగా ఉండదు. గతం యొక్క కొనసాగింపే ఆలోచన. దేనికైతే కొనసాగింపు ఉంటుందో అది స్వేచ్ఛగా ఉండదు, అంతే కదా. కొనసాగింపు ఉంటే అది స్వేచ్ఛగా ఉండదు. ఫ్రీడమ్ అన్నది అది అంతమైనప్పుడే ఉంటుంది. ఒక ఆక్యుపై అయిన మనస్సు ఎప్పుడు కూడా అది ఏదైతే పని చేస్తుందో దాంతో నిండిపోయి ఉంటుంది. అది సృష్టిస్తూ ఉంటుంది, ఏం చేయాలి ఎలా. అది ఏం చేస్తుంది అంటే అది బుల్లెట్ కార్ట్ ని లేకపోతే జెట్ ప్లేన్ ని ఇటు మార్చగలదు. మనం ఏమనుకుంటామంటే మనం స్టూపిడ్ అనుకుంటాం. నిజంగా మనం స్టూపిడే.
మన మనస్సులో మనం భగవంతుడని అనుకుంటే మనం భగవంతుడే అయిపోతాం. వీఆర్ అవర్ కాన్సెప్షన్, అంటే మన భావనలో ఏదనుకుంటామో అదే మనం అవుతున్నాం. ఐ ఆమ్ దట్, అది నేనై ఉన్నాను అనేది మహావాక్యాల్లో ఒకటి కదా. కానీ ష్యూర్లీ అంటే ప్రాపంచిక విషయాలతో భగవత్పరమైన రెండు రకాలు ఉన్నాయండి. ప్రాపంచిక విషయాలతో ఆక్యుపై అయిన కంటే భగవత్పరమైన విషయాలతో ఆక్యుపై అవ్వడం ఇది బెటరే, అవునా అని అడిగారు. మనం ఏం ఆలోచిస్తున్నామో అదే మనం అయి ఉంటాం. అయితే ఈ ప్రాసెస్, ఈ విధానం అంతా అవగాహన చేసుకోవడం, ఆలోచన విధానాన్ని అవగాహన చేసుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయం. మనం ఏం ఆలోచిస్తున్నాం, దేనికోసం ఆలోచిస్తున్నాం, మనం భగవంతుడి కోసం ఆలోచిస్తున్నామా లేకపోతే డ్రింక్ కోసం ఆలోచిస్తున్నామా అన్నదంత ముఖ్యం కాదు. ప్రతిదానికి దాని పర్టికులర్ ప్రయత్నం ఉంటుంది. కానీ రెండు కేసెస్లో ఆలోచన ఆక్యుపై అయి ఉంటుంది దాని సెల్ఫ్ ప్రొజెక్షన్తో. అదే నిర్మించుకున్న వాటితోటే వెదర్ వి థింక్ ఆఫ్ డ్రింక్ ఆర్ వెదర్ వి థింక్ ఆఫ్ అంటే గాడ్, అక్కడ ఆలోచన ఆక్యుపై అయి ఉంటుంది. అది ప్రొజెక్ట్ చేసిన వాటితోటే అది ఆక్యుపై అవుతుంది. ఐడియాస్ కానీ, ఆదర్శాలు కానీ, లక్ష్యాలు మొదలైనవన్నీ కూడా ఆలోచన యొక్క ఎక్స్టెన్షన్సే. తన మనసులో తను అనుకున్న వాటితోటి ఆక్యుపై అయిపోవడం అన్నది ఏ లెవెల్లో అయినా తన్ని తాను పూజించుకోవడమే. అసలైన సెల్ఫ్ అన్నమాట క్యాపిటల్ ఎస్ అన్నది అది నిశ్చలంగా ప్రొజెక్షన్ ఆఫ్ థాట్. అప్పుడు అది కూడా ప్రొజెక్షన్ ఆఫ్ థాట్ గానే ఉంటుంది. అంటే వాళ్ళు ప్రొజెక్ట్ చేసేస్తుంది మనస్సు దాన్ని. దేంతో అయితే ఆలోచన ఆక్యుపై అయి ఉంటుందో అదే అయి ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇదే అనంతత్వాన్ని మనసు నిర్మించగలదు. అదే ఆ అనంతత్వాన్ని అంటే పరమాత్మ తత్వాన్ని కూడా మనస్సు ప్రొజెక్ట్ చేసిన దాంట్లో అదే ఒక ఆయన కృష్ణమూర్తి గారి దగ్గరికి వచ్చి విన్నప్పుడు అదే చెప్పారు. అయ్యో, ఇన్నాళ్ళు నేను ఏదో సెల్ఫ్ రియలైజ్డ్ అయిపోయాను అనుకున్నానండి, నేను ప్రొజెక్ట్ చేసుకున్న దాంట్లోనే నేను ఉన్నానని ఇన్నాళ్ళు నేను తెలుసుకున్నాను, టైం వేస్ట్ అయిందని బాధపడ్డాడు. అలాగా మన ఆలోచన ఏం చేస్తుంది, ఇదిగో ఇదే ఆత్మతత్వం అని చెప్పేస్తుంది. అక్కడితో మనం ఏదో ఆత్మ సాక్షాత్కారం అయిపోయింది, దైవ సాక్షాత్కారం అయిపోయింది అనుకుంటాం. అందుకని ఆ థాట్ దేంతో ఆక్యుపై అవుతుందో అదే అది అయి ఉంటుంది. అందుకే వాట్ ఇట్ ఈస్ ఆలోచన తప్ప అక్కడ ఏమీ లేదు. అందుకే ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఆలోచన విధానాన్ని అవగాహన చేసుకోవాలి. ఆలోచన అన్నది ఒక ఛాలెంజ్కి రెస్పాన్స్. ఏ ఛాలెంజ్ లేకపోతే ఆలోచనే లేదు. ఈ ఛాలెంజ్ అంటే ఒక సమస్య లేదా ఆ ఛాలెంజ్ విధానం అంతా, ఆ రెస్పాన్స్, ఇదంతా అనుభవంగా ఉంటుంది. అనుభవం మళ్ళీ అన్నది చెప్పక్కర్లేదు, మాటల్లో పదే పదే చెప్తేనే చెప్తున్నాను. ఆలోచన. అనుభవం మాట అన్నది చెప్పారు అనుకో, బాగున్నట్టుంది అందుకే చక్కగా వెళ్తున్నాడు అని ఒక మాట అనుకుని వదిలేస్తారు. ఇంకా మళ్ళీ దాని గురించి టాపిక్ తేకపోయినా పర్లేదు, తెచ్చినవాడు ఎలాగో మే- చెప్తారు. మేడం వసంత గారు, వీళ్ళకి మాత్రం మేడం మనోళ్ళతో ఉన్నట్టు మాట్లాడొచ్చు, మిగతా వాడికి అలా. నేను మ్యూట్ చేస్తాను అందరినీ. చెప్పాను కదా, విద్య డబ్బులు కూడా పెట్టేసాము, తీరా అన్ని వస్తేమో విద్య నాన్న మీకోసమైనా ఇచ్చానని చెప్పి అనేసింది. రేపు సేమ్ ఇప్పుడు కానీ అది గతానికి చెందిందే. పాస్ట్ అన్నది ప్రెజెంట్ తోటి కనెక్షన్ కలిగి ఉంటుంది. అందుకనే అది హిడెన్ గాను, కాన్షియస్ గాను, భవిష్యత్తు, గతం, ప్రెజెంట్ అంటే వర్తమానంతో కనెక్షన్ కలిగి ఉంటుంది. ఈ అనుభవం యొక్క ఆ మిగులు అదే జ్ఞాపకం. అదే మనకి ప్రభావం. జ్ఞాపకం యొక్క రెస్పాన్స్ అన్నమాట. అదే గతం యొక్క ఆలోచన. అయితే ఇదంతా ఆలోచనేనా? అయితే ఇంతకంటే ఆలోచన కంటే లోతైనవి ఏమీ లేవా? జ్ఞాపకం యొక్క రెస్పాన్స్ తప్ప మన ఏ లోతులు లేవా? ఆలోచన అన్నది రకరకాల లెవెల్స్లో అది ఉండగలదు. మూర్ఖంగా ఉండగలదు, లోతుగా ఉండగలదు, గొప్పగా ఉండగలదు, నీచంగా ఉండగలదు. అదంతా ఆలోచనే. అది ఎంత గొప్పగా ఉన్నా,
ఎంత నీచంగా ఉన్నా అది కేవలం ఆలోచనే. ఆలోచనతో ఉన్న భగవంతుడు కూడా మనస్సుకు సంబంధించిన వాడే. పదమే, గాడన్న పదమే అక్కడ, అంతే. భగవంతుడి కోసం ఆలోచన భగవంతుడు కాదు, అది కేవలంగా జ్ఞాపకం యొక్క రెస్పాన్సే. అంటే మనం భగవంతుడు అన్నదంతా మన జ్ఞాపకాల్లోంచి వచ్చిన రెస్పాన్స్ మాత్రమే. ఈ జ్ఞాపకం అన్నది చాలా కాలం నుంచి ఉంటుంది, అందుకే అది మనకి చాలా లోతుగా కనబడుతుంది. కానీ దాని యొక్క స్ట్రక్చర్ అన్నది ఎప్పుడు కూడా డీప్గా ఉండదు. ఈ జ్ఞాపకం అన్నది దాంకుని ఉండొచ్చు, అది ఇమీడియట్ వ్యూగా కనబడకపోవచ్చు, కానీ అదేం లోతైంది కాదు. ఆలోచన ఎప్పుడూ లోతుగా ఉండదు. వాట్ ఈజ్ అనే దానికంటే అది ఎప్పుడు లోతైంది కాదు, అంటే యథార్థం కంటే. ఆలోచన దానికి అది పెద్ద వాల్యూ ఇచ్చుకుంటుంది, కానీ అది ఆలోచన మాత్రమే. ఎప్పుడైతే మనస్సు అన్నది ఆక్యుపై అయిపోతుందో దాని యొక్క అదే ప్రొజెక్ట్ చేసిన వాటితో అది దాని కావాలకి వెళ్ళట్లేదు, ఆలోచన కావాలకి అది వెళ్ళలేకపోతుంది. అంటే అది ప్రొజెక్ట్ చేసింది అంటే అది కూడా ఆలోచనే కదా, అందుకని మన ఆలోచన పరిధిలోనే ఉంటాం. అందుకే చూడండి, ఒక హిందూకి ఎప్పుడు కూడా లక్ష్మీదేవో లేకపోతే ఎవరో అవి రాముడో కనిపిస్తారు, క్రిస్టియన్కి క్రీస్తు కనిపిస్తాడు. అంతేగాని క్రిస్టియన్కి లక్ష్మీదేవి కనబడదు, ఎందుకంటే వాళ్ళ ప్రొజెక్షన్లో లేదు, సెల్ఫ్ ప్రొజెక్షన్లో లక్ష్మీదేవి లేదు. క్రిస్టియన్ సెల్ఫ్ ప్రొజెక్షన్లో క్రీస్తు ఉంటాడు, హిందూ యొక్క ప్రొజెక్షన్లో ఏ కృష్ణుడో రాముడో ఉంటాడు. అందుకని అది మనసు ఏర్పాటు చేసిందే మనం చూస్తూ అదే సత్యం అనేసుకుంటున్నాం. అంటే మనసు ఊహించిన భగవంతుడినే మనం చూస్తున్నాం, అందుకని అది మనస్సే, ఆలోచన కావాల లేదది. అందుకే ఒక కొత్త పోజు కొడుతూ ఉంటుంది ఆ మనస్సు. అదేం చెప్తుంది? ఆలోచనే కొత్త వస్త్రం ధరించి వస్తుంది. అయితే ఆలోచన కావాలిగా ఎలా వెళ్ళడం అండి? అది పాయింట్ కాదు ఇక్కడ. ఎవరు కూడా ఆలోచన కావాలిగా వెళ్ళలేరు, ఎందుకంటే ఆ వన్ అనేది ఆలోచన యొక్క ప్రయత్నంతో వచ్చిన వాడే. ఆలోచనే ఆ నేను అంటే ఒకడు అన్నదాన్ని తయారు చేస్తోంది. ఆ ఆలోచనని మనం అన్కవర్ చేస్తే ఆ విధానం అంతా అదే సెల్ఫ్ నాలెడ్జ్. అంటే ఆలోచన దేనితో ఉందో దాన్ని అంతటిని అవగాహన చేసుకుని ఆ కవరింగ్ అంతటిని తీసేస్తేనే దాన్నే మనం సెల్ఫ్ నాలెడ్జ్ అంటున్నాం. అదొక్కటే, ఆ సత్యం ఒక్కటే ఈ ఆలోచన విధానాన్ని అంతం చేస్తుంది. యథార్థమైన సత్యం అంటే వాట్ ఈజ్ లో ఉన్న ట్రూత్ అన్నది ఏ పుస్తకాల్లో కనబడదండి, ఏ సనాతనమైన నవీనమైన వాటిలోని మనకు కనబడదు. అక్కడ కనబడేవి పదాలే, సత్యం కనబడదు. అందుకే రమణ మహర్షి ఆత్మజ్ఞానం పుస్తకాల్లో లేదుగా అన్నారు. మాకు ఆత్మజ్ఞానం ఎన్ని పుస్తకాలు చదివినా రావట్లేదు అంటే ఆత్మజ్ఞానం పుస్తకాల్లో లేదన్నారు. సత్యం అనేది పుస్తకాల్లో లేదు. అయితే ఏ విధంగా సత్యాన్ని తెలుసుకోవడం? మనుషులు ఎవరు దాన్ని తెలుసుకోలేరు. ఆ ప్రయత్నించడం, సత్యాన్ని తెలుసుకోవడం అన్న ప్రయత్నించడం అన్నదే అది మనస్సు ప్రొజెక్ట్ చేసిన ఫలితమే. ఆ ఫలితం అన్నది సత్యం కాదు, అక్కడ వచ్చిన ఫలితం సత్యమే కాదు. ఈ రిజల్ట్ అన్నది ఆలోచన కొనసాగింపే, అది తన యొక్క ప్రొజెక్షనే. ఎప్పుడైతే ఆలోచనది అంతం అవుతుందో అక్కడ సత్యం ఉంటుంది. కంపల్షన్తో ఆలోచన ఎండ్ చేస్తే రాదు, డిసిప్లిన్తో ఆలోచన ఎండ్ చేసినా సత్యం తెలియదు. ఏ రకమైనటువంటి నిగ్రహంతో ఆలోచనని ఎండ్ చేసినా అక్కడ అది ఉండదు. వాట్ ఈజ్ అనే యొక్క స్టోరీని వినడం, దానికి అదే లిబరేషను. సత్యం ఒక్కటే లిబరేట్ చేస్తుంది. అది లిబరేట్ చెయ్యాలన్న ఎఫర్ట్తో మాత్రం అది లిబరేట్ అవ్వదు. ఈ పాయింట్ మనకు కష్టంగా ఉంటుందండి, అంటే అవగాహనకే. ఎందుకంటే ఏ ప్రయత్నం చేయడానికి లేదన్నారు. బలవంతంగా ఆలోచన ఆపేయడం వల్ల కూడా మనకేమీ సిద్ధించదు. అలాగే అంటే ఇంకా ఏం చెప్పారు? లిసనింగ్ టు ద స్టోరీ ఆఫ్ వాట్ ఈస్ బ్రింగ్స్ ఇట్స్ ఓన్ లిబరేషన్. అంటే యథార్థతని మనం సవ్యంగా అవగాహన చేసుకుంటేనే లిబరేషన్ వస్తుంది. ఆ ట్రూత్ అన్నది అదే లిబరేట్ చేస్తుంది. కానీ
నేను లిబరేట్ అవ్వాలి, నేను స్వేచ్ఛగా అవ్వాలి అన్న ప్రయత్నం ఎప్పుడు లిబరేట్ చేయదు. ఇది చాలా చాలా సూక్ష్మతరమైన విషయం. ఆ ప్రయత్నంలో నేనే ఉంటుంది, ఆలోచనే ఉంది. ఆలోచన అంతమైనప్పుడు, యథార్థ స్థితి అవగాహన అయినప్పుడే నిజమైన లిబరేషన్, సత్యం ఒకటే లిబరేట్ చేస్తుంది అని చెప్పారండి. అర్థమైందా? వసంతలత, చెప్తావా? అందరికి నమస్కారం. నమస్తే, చెప్పు. సెసేషన్ ఆఫ్ థాట్ అంటే ఆలోచనని ఆఫ్ చేయడం, అంతం చేయడం. అయితే మొదలు పెట్టడంలో ఆ స్కాలర్ ఎవరైతే ఉన్నారో ఆయనతో మొదలు పెట్టారు. ఆయన ఎన్నో శాస్త్రాలు, పుస్తకాలు, అన్ని గ్రంథాలు చదివి ఎంతో జ్ఞానం సంపాదించుకుని తను అదే గొప్ప విషయంగా అనుకుంటూ కృష్ణమూర్తి గారితో మాటలు కాన్వర్సేషన్ అవుతున్నది. అప్పుడు అతను ఆయన అంటూ ఏం మాట్లాడు, పుస్తకాల విషయాలే మాట్లాడతాడు. ఆయనదంటూ ఆయన ఒక ఆలోచన లేదు. ఆయన ఇండిపెండెంట్ థాట్ అనేది అతనంతటా అతనికి వచ్చినటువంటి ఏమీ లేదు. అంతా అతను చెప్పేవన్నీ పుస్తకాల్లో రాసి ఉన్న విషయాలే ఆయన కూలంకషంగా చెప్తున్నారు. అని అదే డిస్క్రిప్షన్ అదే ఉంది. ఆ తర్వాత అప్పుడు ఆ మాటలో అతను అంటే ఈ ఆలోచనలు అనే ఆలోచనే మనం అన్నట్టుగా అయిపోయింది. ఎందుకంటే లేచిన దగ్గర నుంచి పొద్దున్న దగ్గర నుంచి మనం కంప్లీట్లీ ఆలోచనలతోనే ఆక్యుపై ఉంటాం. ఆ ఆలోచనలు కూడా అదే నువ్వు అన్నట్టు ఆత్మ పరివేషితమై అంటే మన గురించే ఆలోచించుకుంటాం. మనకి ఏది నచ్చితే ఆ ఆలోచనే ఉంటుంది తప్ప దాన్ని పరిధి దాటి మనం ఇంకో విధంగా ఆలోచించాం. మనకి ఏది నచ్చుతుంది అంటే కంప్లీట్ గా వసంతలత, నచ్చడమే కాదు, నేను నా కోరికలు, నా ఇష్టాలు, నాకు సుఖాలు ఇవే అంటే నేను అనుకున్నవి, నేను అది నిజమే. ఎవరికి వారు పరిశీలించుకుంటే పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు అది తన గురించే ఆలోచన. అంటే ఏంటి, మైండ్ ఏది ప్రాజెక్ట్ చేద్దాం అనుకుంటున్నాదో అదే నువ్వు అయి ఉన్నావు, అదే నువ్వు అన్న విషయాన్ని, అంటే అది మన చాలా సూక్ష్మమైన విషయం. అదే నేను అన్న విషయం మనం వేరు, మన ఆలోచన వేరు అనుకుంటాం కానీ కాదు, ఆలోచనే నువ్వు అక్కడ. అని నీ గురించి సెల్ఫ్ గురించి ఆలోచిస్తూ ఉంటాయి, ఆలోచనలన్నీ వస్తూ ఉంటాయి. అయితే అతను అన్నారు, పోనీ మామూలు ఆలోచనల కన్నా, మిగతా లౌకికమైన ఆలోచనల కన్నా భగవద్ ఆలోచనలు మంచివి కదా, థాట్స్ అబౌట్ గాడ్ ఆర్ గుడ్, బెటర్ కదా అని అంటే, అక్కడ కూడా కృష్ణమూర్తి గారు చెప్పినట్టే ఆ గాడ్ అంటే నువ్వు నిర్మించుకున్న గాడ్ నే నువ్వు ఆలోచనగా చూస్తున్నావు, వేరుగా ఏమి చూడటం లేదు. ఆలోచనతో నిర్మించబడిన భగవంతుడు కూడా ఆలోచనే. అదే అంటే మనం ఏదైతే మళ్ళీ గ్రంథాల్లో చదువుకున్నామో భగవంతుడిలాగా అలాగా అని వర్ణన అవి ఉంటాయో అవే మళ్ళీ మన మనసులో ఒక ఇమేజెస్ సృష్టించి మనం ఏదో భగవంతుడిని నిజంగా ఏదో భగవత్ తత్వంలో మనం వచ్చేసింది, మనం భగవంతుడి తాలూకు దగ్గర అయిపోయాం అనేటువంటి ఒక ఇల్యూజన్ లోనే ఉంటాము. అవి కూడా నువ్వు నీ మన ఇండు నిర్మించినటువంటి కన్స్ట్రక్ట్ చేసిన ఆలోచనలే. అది ఏది సత్యం కాదు. అయితే సత్యం ఎక్కడ ఎలా వస్తుంది అంటే అది చెప్పారనమాట. ఈ ఆలోచనలు నిలపడం అంటే ఏ డిసిప్లిన్ తో కానీ, ఏ కంపల్షన్ తో కానీ, నా ఆలోచనలు ఏదో కట్టిద్దాం, ఆఫ్ చేసిద్దాం అంటే అది వచ్చేది నీకేమీ అది అవ్వదు. ఈ ఆలోచన అనేది ఎలా వస్తున్నది, ఎక్కడ వస్తున్నది, ఏమిటి అనేటువంటి ఇది మనం తెలుసుకోగలగడం అనేదే ఆ పద్ధతే నిన్నేమో ఆలోచన లేకపోవడం అంటూ ఏమి ఎప్పుడు ఉండదు. ఎందుకంటే నువ్వు అనే వాడి ఎగ్జిస్టెన్స్, అంటే నేను అనే ఎగ్జిస్టెన్స్ ఆలోచనే. ఆ తర్వాత ఎప్పుడు అది గతంతోనే ఉంటుంది, కంటిన్యూ అవుతుంది. పొద్దున రాత్రి నెక్స్ట్ డే అలా కంటిన్యూ అయిపోతూనే ఉంటాయి. వాటిని పెంచడానికి ఏంటి చేయాలి అంటే, అది ఎక్కడి నుంచి వస్తున్నది, ఏమిటి, ఎలాగా పుడుతున్నది, నువ్వు దాని నేచర్ ఏంటి, నువ్వు నిన్ను గురించే ఎక్కువ ఆలోచిస్తుందా, ఎవరి గురించి ఇవన్నీ మనం తెలుసుకున్నట్టయితే వాటి నుంచి ఫ్రీ అవుతాము. తర్వాత ఇంకొక మంచి విషయం ఏదో చెప్పారు, జ్ఞాపకం రావడం లేదు ఆఖరణ.
ఏంటో అంటే ఏ అది పుస్తకాల్లో వాట్ ఈజ్ అన్న దానికి మనకు తెలియదు. వాట్ యథార్థాన్ని ఈజ్ తెలుసుకోవాలంటే పుస్తకాలు చెప్పండి. అది వాట్ ఈజ్ అన్నదే నిన్ను గురించి వదిలి మొదటి యథార్థం ఏదో చూడగలిగినప్పుడు మాత్రమే ఈ ఆలోచనలన్నీ పోతాయి. నువ్వు యథార్థంలో ఉండగలుగుతావు. అదే సత్యం. అదే అసలైనటువంటి అంటే యథార్థం అంటే ఏంటో అది కూడా చెప్పాలి, మళ్ళీ అందరూ కన్ఫ్యూజ్ అవుతారు. వాట్ ఈజ్ అంటే ఏంటి? ఇప్పుడు ఆ క్షణానికి ఆ వ్యక్తి ఉన్న స్థితి, ఆ వ్యక్తి అప్పుడు లోభంతో ఉన్నాడు, కోపంతో ఉన్నా, బాధతో ఉన్నా, తపనతో ఉన్నా, అదంతా వాట్ ఈజ్. ఆ వాట్ ఈజ్ని అవగాహన చేసుకుంటేనే మనకి లిబరేషన్ వస్తుంది తప్ప వాట్ ఈజ్ని అణిచిపెట్టేస్తే మాత్రం మన స్వేచ్ఛ రాదు. స్వేచ్ఛ రాదు. అది ఇవాళ చెప్పారు. అందుకే మనస్సు ఏమిటి చేస్తోంది? ఆత్మతత్వాన్ని ఊహించేస్తుంది. అది ఊహాత్మకమైన ఆత్మతత్వం అంటే ఇదిగోటండి, నాకు క్రీస్తు కనబడ్డాడు, నాకు విష్ణువు కనబడ్డాడు, ఏదో వాళ్ళు కనబడ్డారు, ఇదంతా వాళ్ళ మనస్సు ఊహలే. అందుకే దాన్ని ఏమంటారు? ఇంకొకటి ఒక సైకలాజికల్ డిసీజ్. ఏమంటారు దాన్ని? ఎప్పుడు ఊహించుకున్నవే నిజమని ఫీల్ అవుతారు. దాన్ని ఏమంటారు? ఎవరికైనా తెలుసా? ఊహించుకున్నవే నిజమా అన్న తెలియదు లక్ష్మి, తెలియదు. ఎప్పుడు వాళ్ళు ఊహించుకుంటూ ఉంటారనమాట. అంటే అది నిజంగా కనిపిస్తుంది వాళ్ళకి. అక్కడ మనిషి ఉన్నాడు అంటే మనిషి కనిపిస్తాడు. అక్కడ క్రీస్తు వచ్చేసాడు, క్రీస్తు చెయ్యి ఊపాడు, క్రీస్తు లైటింగ్ ఇచ్చాడు, వీళ్ళకి ఇలాగే కనిపిస్తాయి. క్రీస్తే కాదు, కృష్ణుడే కాదు, ఎవరైనా. అంటే వాళ్ళ అది ఏంటంటే అదొక హాలూసినేషన్. కరెక్ట్. హాలూసినేషన్స్ లో ఆ హాలూసినేషన్ నే భగవంతుడు అని చెప్పి పాపం ఇంకా అది కూడా ఇతరులకు స్ప్రెడ్ చేసేస్తూ